నంద్యాల జిల్లాలో హోరాహోరీగా కొనసాగిన సాగునీరు ఎన్నికలు భారీ పోలీసు బందోబస్తు మధ్యలో ఎన్నికలు నంద్యాల మున్సిపల్ హైస్కూల్లో కొత్తపల్లి కోడూరు నంద్యాల అయ్యలూరు పెద్ద కొట్టాల బోలవరం సంబంధించి ఎన్నికలు భారీ పోలీసు బందోబస్తుతో ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్ర మార్క్ఫెడ్ రాష్ట్ర డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి రంగంలోకి దిగి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా నిర్వహించారు. అదేవిధంగా 12 మంది మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాతిరెడ్డి తులసిరెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశారు. అదేవిధంగా సాగునీటి ఎన్నికలో తెలుగుదేశం జెండా ఎగరాలని 6 గ్రామాలకు సంబంధించి 12 మంది నెంబర్లు ఎన్నిక కావడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికైన 12 మంది సభ్యులను ఘనంగా సత్కరించారు. అదేవిధంగా సాగునీటి ప్రెసిడెంట్ గా సుబ్బారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ గా పురుషోత్తము ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మార్క్ఫెడ్ రాష్ట్ర డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి సాగునీటి ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, నంద్యాల నియోజకవర్గంలో నీటి సంఘాల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది టీడీపీ. కొత్తపల్లె, బిల్లాలపురం, కోడూరు, బొల్లవరం, నంద్యాల టౌన్ పరిధిలోని 12 నీటి సంఘాల ఈ ఎన్నికలో టీడీపీ మద్దతుదారులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరందరినీ వాటర్ యూజర్స్ అసోసియేషన్ 20 నెంబర్ అనగా కొత్తపల్లె, బిల్లలాపురం, బొల్లవరం, కోడూరు, నంద్యాల టౌన్కు కలిపి మొత్తము 12 మెంబర్స్ టీసీలు ఉన్నారు. ఈ 12 టీసీలలో బొమ్మిరెడ్డి సుబ్బారెడ్డిని WA ప్రెసిడెంట్గా సభ్యులందరూ అంటే బొల్లవరం గ్రామ ప్రజలు, బిల్లలాపురం గ్రామ ప్రజలు, కోడూరు గ్రామ ప్రజలు అందరూ ఎన్నుకున్నారు. అలాగే పురుషోత్తం, నంద్యాల పట్టణానికి చెందిన పురుషోత్తం, ఎందుకంటే నంద్యాల పట్టణం కూడా ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి 5 టీసీలు ఉన్నాయి కాబట్టి అతను కూడా పురుషోత్తం గారిని వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకోవడం జరిగింది. వీరి ఎన్నికకు సహకరించిన బిల్లలాపురం గ్రామ టీసీ మెంబర్లకు, బొల్లవరం గ్రామ టీసీ మెంబర్లకు, కోడూరు గ్రామ టీసీ మెంబర్లకు, నంద్యాల పట్టణ టీసీ మెంబర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భవిష్యత్తులో మీ అందరు కూడా మరిన్ని ఉన్నత పదవులు రావాలని చెప్పి కోరుకుంటున్నాను. అందరికి కూడా ఈ పదవి అనేది రైతుల కోసము కాలువలు, పంటలు ఇవన్నీ కూడా కాలువలు బాగు చేసేదానికోసమని మీరు రైతుల నుంచి, రైతు కుటుంబం నుంచి వాళ్ళని ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి మీరు అందరికీ ఎల్లవేళలా అన్ని విధాలుగా నా సహాయ సహకారాలు కూడా అందిస్తాము. ప్రభుత్వం నుంచి కూడా నేను చేయిస్తానని చెప్తున్నా. ఎందుకంటే నేను మార్క్ఫెడ్ స్టేట్ డైరెక్టర్ ఉన్నారు కాబట్టి ఇది కూడా రైతులకు సంబంధించినటువంటి శాఖలోను ఉన్నాను. మీరుండేది కూడా రైతులకు సంబంధించినటువంటి నీటిపారుదల సంఘంలోనే ఉన్నారు కాబట్టి మీకు అందరికీ అన్ని వేళ నేను అందుబాటులో ఉంటాను. ఏ సమస్య వచ్చి నన్ను కలవండి. కాబట్టి ఈ ఎన్నికకు అందరూ సహకరించినటువంటి నాయకులకు, ముఖ్యంగా మన మంత్రివర్యులు ఫరూక్ గారికి, ఎంపీ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.
అందరూ నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. Please subscribe to Nandyala News 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే